అసలు మన పార్టీల గురించి ఇంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫలానా పార్టీ ఎన్నికల్లో నెగ్గాలి, బీజేపీ కానీ మరొకటి కానీ 25 ఏళ్ళు నెగ్గితే బాగుంటుందని చెప్పిన మాట నా నోటి నుంచి పొరపాటు లేదు. ఆలోచన నాకు ఊహలో కూడా తట్టదు. కానీ ఫలానా విధానాలు ఉండాలని చెప్పి నేను ఖచ్చితంగా అప్పుడు చెప్తున్నాను. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఒక్కొక్క పార్టీ కొన్ని విధానాలు అనుసరిస్తుంది. అది బాగుందంటే ఏ కారణంగా మంచి మనం చెప్పాలి, బాగోలేదంటే ఏ కారణంగా చెడు ప్రత్యామ్నాయం ఏంటి చెప్పాలి. నా పంథా ఇప్పుడు అది. ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా మంచి చట్టాలు. దేశంలో అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా అప్పుడు ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తాను, మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయినా కూడా ఆ 3 చట్టాలు కూడా మంచి ఉద్దేశంతో చేసినవి, వ్యవసాయానికి పనికొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం చేసిన పేపర్లో చూశాను, చాలా సంతోషపడ్డాను. MMTSలో 40,000 మందే ప్రయాణం చేస్తున్నారు, పెద్ద రైలు నెట్వర్క్ ఉన్నా కూడా. అందుకని ఎందుకు గొడవ అంతాను, దాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పంటే పెద్ద డబ్బేం ఖర్చు కాదు. కానీ MMTS బాగా ప్రజల్లోకి వచ్చిందనుకోండి, లక్షల మంది ఉపయోగించాలనుకోండి, అది తగ్గుతుంది రోడ్ల మీద. అంటే అర్థం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను, రేవంత్ రెడ్డి గారి మద్దతు ఇస్తున్నాను కాదు. జగన్ ప్రభుత్వం ఈ పాత పెన్షన్ పద్ధతి మంచిది కాదని గట్టిగా వాదించిన ఏకైక ప్రభుత్వం దేశంలో జగన్ ప్రభుత్వం.